జరిగింది, చాలా చట్టసభలు జరిగింది, కానీ ఈవెన్ బడ్జెట్ సమావేశాలు కూడా జరిగింది. కానీ ఇంతవరకు ఇచ్చిన హామీలో ఏ ఒక్క దాని గురించి అయినా మీటింగ్ లో మాట్లాడతారంటే ఇంతవరకు ఆ దాఖలే లేదు. ఇంతవరకు అసలు ఏమీ మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరిని మోసం చేసి పేదవాళ్ళని, విద్యార్థులని ఎలా వీళ్ళు అధికారంలోకి వచ్చినారో, ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళ అధికారం ఎలా ఉందంటే, ఏ మహిళలైతే వాళ్ళని నిలదీస్తారో, ఎవరైతే వాళ్ళ గురించి మాట్లాడతారో వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటము, తప్పుడు పోస్టులు పెట్టడము, ఇలా దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, అన్యాయాలు, పిల్లల పైన రేపులు, పెద్దల పైన రేపులు, వృద్ధుల పైన రేపులు, మహిళలు ఎక్కడ కనబడితే అక్కడ కనీసం భద్రత లేకుండా తయారైంది. మామిడి రైతులు తోతాపూడి మామిడికాయలకి 12 రూపాయలు పోయిన సంవత్సరం ఇచ్చినారు ప్రభుత్వం, కానీ ఈ సంవత్సరము 7 చెప్పినారు. పోయిన సంవత్సరం ఇస్తామని 12 రూపాయలు చెప్పినారు, కానీ ఈ సంవత్సరము 7 నుంచి 4కు వచ్చింది. ఒక రైతు ఒక మామిడి పంటని పండించాలంటే దానికి పడే కష్టము ఈ ప్రభుత్వానికి కనబడలేదా? రైతుల పాలిట శాపంగా మారింది కూటమి ప్రభుత్వము. మేము తక్షణమే రైతులకి ఆదుకొని వాళ్ళకి 18 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. పేదల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి జగనన్న, విద్యార్థుల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి జగనన్న, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి జగనన్న. సో మీరు జగనన్న ఎప్పటికీ సేమ్ కారు, బోత్ ఆర్ నాట్ ఎట్ ఆల్ సేమ్. జై జగనన్న. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ 2 సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఎద్దైనటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో దాన్ని నిలువెత్తున ప్రజలకు తెలియపరచమని జగనన్న ఆదేశాల మేరకు మన కృపాలక్షి ఇన్ఛార్జ్ గారి యొక్క ఆలోచన మేరకు మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి ముఖ్యంగా మీకు ప్రత్యేకించి తల వంచి ప్రతి ఒక్క లీడర్లకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. కరుడు గట్టిన తెలుగుదేశం నాయకులు, కరుడు గట్టిన చంద్రబాబు ఓటేసిన వాళ్ళు, ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడికి మీకందరికీ నా విజ్ఞప్తి అంటే నిజాలు మాట్లాడుతున్నాము. మేనిఫెస్టో ఒక వెన్నుపోటు పూడ్చినటువంటి మేనిఫెస్టో సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనని అడుగుతున్నాను, మీకు ఇచ్చిన వాగ్దానం చంద్రబాబు ఏమైనా నెరవేర్చాడా? రైతులకు ఇచ్చిన వాగ్దానం చంద్రబాబు ఏమైనా నెరవేర్చాడా? అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానం చంద్రబాబు నాయుడు ఏమైనా నెరవేర్చాడా? 2 సంవత్సరంలో ప్రతి కుటుంబం కూడా ఏ విధంగా బాధపడుతున్నారో ఈరోజు పరిస్థితులు ఎట్లున్నదంటే, మాట అడిగితే మనం క్వశ్చన్ వేస్తే వాళ్ళపైన కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించే 2 బుక్ ఒకటి వచ్చింది. డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇదంతా మీరు గుర్తించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ముఖ్యంగా డిఎస్సి అంటే మీకు తెలుసు, జీవో 74 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్ ప్రకారం ముందు పరీక్షలు రాయాలి, ఆ పరీక్షలో పాస్ కావాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా డిఎస్ కి ఎంత అన్యాయం జరిగిందని మన స్టూడెంట్స్ కి, టీచర్లు కూడా చెప్పడం జరిగింది. జగనన్న 99 మందిలో 86 మంది సర్టిఫికెట్లు కూడా లేదు, కేవలం పాల్గొంటే చాలు అనే ఉద్దేశంతో వచ్చినారు. రైతులంతా అన్యాయం అయిపోయినారు, అప్పులు పాలైపోయినారు. వాళ్ళు మామిడి తోటలు కూడా కంప్లీట్ గా తీసే కార్యక్రమాలు చేసే కార్యక్రమం వాళ్ళ ముందుకు వస్తున్నారు. కలెక్టర్ గారు ఏమనుకున్నా చంద్రబాబు ఒకవేళ కలెక్టర్ చేయాలన్నా చంద్రబాబు కలెక్టర్ చేయకుండా చేస్తాడు. మనం అందరూ పోరాడదాము, క్వశ్చన్లు వేద్దాము, ముందుకు పోదామని చేస్తూ మనకు వచ్చినటువంటి అబ్జర్వర్ పృథ్వీ గారికి, ఇప్పుడే మండల అధ్యక్షులకి, మా ఎంపీలకి, ఎంపీటీసీలకి, నాయకులకి